హాయ్ అండి. ఈరోజు మనం చల్ల పొంగడాలకి నల్ల కారం తయారు చేసుకుని చూద్దాం. ఇది మంచి కాంబినేషన్. చల్ల పొంగడాలు కానీ చల్ల పునుగులు కానీ వేసుకున్నప్పుడు ఈ నల్ల కారం నంచుకుంటే మంచి రుచిగా ఉంటుంది. నల్ల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నల్ల కారానికి కొలతలు ఏమి ఉండవు. సుమారుగా కాసిన ధనియాలకి సరిపడా ఎండుమిర్చి తీసుకుందాం. కారం తినేవాళ్ళ బట్టి వేసుకోవచ్చు, ఘాటు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. నేనైతే ఘాటుగానే చేశాను. కాసిన ఎండుమిర్చిని వేయించుకోవాలి. దాంతోపాటు ధనియాలు కూడా చక్కగా దోరగా కమ్మటి వాసన వచ్చేట్టు వేయించుకుని కాస్త వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, సాల్ట్ వేసుకున్నాక దించే ముందు వెల్లుల్లిపాయలు వేసుకుని దించుకోవాలి. చూసారా, నల్ల కారం మంచి కాంబినేషను. చల్ల పునుగులకు కానీ చల్ల పొంగడాలు కానీ వేసుకున్నప్పుడు ఈ నల్ల కారంతో నంచుకు తింటే చాలా బాగుంటుంది. చల్ల పొంగడాలు, చల్ల పునుగులు కూడా చేసి చూపిస్తాను. మంచి టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకుని తిని చూడండి.